5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. మే 4న ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సరే, ఎగ్జిట్ పోల్స్ అనేటివి నిన్న సాయంత్రం రిలీజ్ అయ్యాయి. దాన్ని జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తూ ఉంటే ఈ ఎగ్జిట్ పోల్స్, ఈ కన్సల్టెంట్లు, మీడియా వాళ్ళ పని మాత్రమే చేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు అమ్ముడు పోకుండా, అండ్ వ్యవస్థలు కూడా రాజకీయ పార్టీలకు మేలు చేసే ఆ పని చేయకుండా వాళ్ళగా పనిచేసింటే ఇవన్నీ ఎవరైనా నమ్మేవాళ్ళేమో. వాటికి కాలం చెల్లింది. కోర్స్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ ఇప్పుడు నిజం అవ్వడం లేదు, అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయినా సరదాగా చూద్దామని చూస్తే ఒక ఎగ్జిట్ పోల్ అంట తమిళనాడులో విజయ్కి 4 సీట్లు వస్తాయని ప్రకటిస్తే ఇంకో ఎగ్జిట్ పోల్ 120 సీట్లు వస్తాయి, సీఎం అవుతాడని చెప్పి ప్రకటించారు. అంటే సరదా కామెడీకి చూడండి వీళ్ళు ఎట్లుండే. ఒక ఎగ్జిట్ పోల్ ఏమో 4 వస్తాయంటే ఇంకో ఎగ్జిట్ పోల్ 120 సీట్లతో సీఎం అవుతాడు అని చెప్పారు. ఇంక వీళ్ళ గొప్పతనాలు ఎట్లున్నాయో చూడండి. పోయినండి అవి ఎవరో నమ్మరు. ఎన్నికల ఫలితాలు దాని మీద కంటే ఎన్నికల్లో జరిగిన మ్యాజిక్లు మనం చూడాలి. నెక్స్ట్ ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు పోల్ శాతం ఏమైనా కనుక మార్పు చేర్పులు ఉంటాయా, ఈ ఎన్నికల ఫలితాల చుట్టూ ఏం మ్యాజిక్లు ఉంటాయి అన్న దాని మీదనే మనం ఫస్ట్ దృష్టి పెట్టాలి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఆంధ్రప్రదేశ్లో రాత్రి 6 తర్వాత 52 లక్షల మంది ఓట్లు, రాత్రి 11:45 తర్వాత నిమిషానికి 3 చొప్పున 18 లక్షల మంది ఓట్లు వేశారని ఆత్మల ఓట్లు లెక్కలు చూపించారు కదా. మరి ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా ఇట్లా అర్ధరాత్రి ఏమైనా లక్షల ఓట్లు పడ్డాయా? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇవేమీ ప్రకటించినట్లేదు. 6కు ముందు ఎంత, 6 తర్వాత ఎంత, ఇది ఇంకా ప్రకటించినట్లేదు. నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నా, చూద్దాం మరి అక్కడ కూడా అర్ధరాత్రి ఎన్ని లక్షల మంది ఓట్లు వేశారు అని. అక్కడ వేయలేదంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎట్లా వేసారో కూడా తెలియదు. అక్కడ 6 తర్వాత ఎంతమంది ఎన్ని లక్షల మంది ఓట్లు వేశారు, తమిళనాడులో ఎన్ని లక్షల మంది వేశారు, వెస్ట్ బెంగాల్ ఎన్ని లక్షల మంది ఓట్లు వేశారు, అస్సాంలో ఎన్ని లక్షల మంది ఓట్లు వేశారు. అర్ధరాత్రి ఓట్లు వేయడం అండ్ రాత్రి 6 తర్వాత అంటే ఓట్లు వేసే సమయం ముగిసిపోయిన తర్వాత క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు ఎంతమంది, నిమిషానికి ఎంతమంది ఓట్లు వేశారు, ఈ లెక్కల కోసం ఇవి రాజకీయ పార్టీల ఎలక్షన్ కమిషన్ బయటపెట్టకపోయినా అఫీషియల్గా సరే కొన్ని ప్రజాస్వామ్యం కోసం పనిచేసే సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళే ఈరోజు కాకుండా రేపైనా బయట పెడతారు. ఫస్ట్ ఆ లెక్కలు తేలాలి, అర్ధరాత్రి ఓట్లు వేసిన లెక్కలు ఎన్ని. లేదా అక్కడ మామూలుగానే ఉంటే వేస్తే మరి ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అర్ధరాత్రి 52 లక్షల మంది ఓట్లు ఎందుకు వేశారు అనే చర్చ అయితే చర్చలాగే ఉండిపోతూ ఉంది. దానికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో తెలియట్లేదు.